ఓకే సార్. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి బగ్గబగ్గమండే నిప్పుల పొయ్యిలో పట్టుతారు. జగన్ పాలనలో రాష్ట్ర పరిస్థితి పెనం మీద ఉన్నది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్టు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రములో అప్పులు అభివృద్ధి నిల్, సంక్షోభంలో సంక్షేమం. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని మాఫియా రాజ్యం చేశాడు. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి మాఫియా రాజ్యం చేశాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్, అరాచక ఆంధ్రప్రదేశ్, అవినీతి ఆంధ్రప్రదేశ్, మధ్యాంధ్రప్రదేశ్, సూదాంధ్రప్రదేశ్, రగ్గాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్గా చేశాడు అనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాల నుండి 11 స్థానాలు దింపి ఆయన పంపించేశారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏదో పొడుస్తుందని చెప్పేసి ప్రజలు ఓట్లేశారు. 164 సీట్లు ఇచ్చారు. కానీ పరిస్థితి చూస్తే అంతకంటే ఘోరంగా తయారైపోయింది. గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు ఎంత కారణమో చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇచ్చినటువంటి ఆ సూపర్ 6 హామీలు అంత ముఖ్యం. ఆ సూపర్ 6 హామీలు, ఒకటి నిరుద్యోగ యువతకు సంబంధించి 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, తర్వాత అంతవరకు ఉద్యోగాలు వచ్చేంత వరకు నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి, అది యువతకు సంబంధించి. రెండవది వచ్చేసి విద్యార్థులకు సంబంధించి స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి వచ్చేసి సంవత్సరానికి 15,000 రూపాయలు, అది విద్యార్థి సంబంధించి తల్లికి వందనం పథకం కింద. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ప్రతి ఏటా 20,000 రూపాయలు. ఇక మహిళలకు సంబంధించి 3 హామీలు, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం, రెండవది ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, మూడవది 19 నుండి 59 సంవత్సరాల మధ్య ఉండే మహిళలకు వచ్చేసి నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం. తర్వాత 5వది సామాజిక పెన్షన్ల పెంపు, 6వది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం. కాబట్టి ఈ 6 హామీల్లో ఆయన అధికారంకి వచ్చేసి 103 రోజులు అయింది. ఈ 103 రోజుల్లో అందులో గతంలో 14 సంవత్సరాలు అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, కొత్త ముఖ్యమంత్రి అయితే ఓకేగా టైం ఉంది అనుకోవచ్చు. కానీ ఈ 103 రోజుల్లో కేవలం ఒక్కటి మాత్రము సామాజిక పెన్షన్ల పెంపు మాత్రం అమలు చేశారు. మిగతా 5 అమలు చేయలేదు. ఎప్పటి నుండి అమలు చేస్తారు చెప్పడం లేదు. అంటే ఒక విద్యార్థి 6 పరీక్షలు పెడితే 5 పరీక్షల్లో 0, ఒక్క పరీక్షలో మాత్రము 100కి 100 వచ్చాయి, మిగతా 5 0 వచ్చాయి. అంటే 600 మార్కులకు 100 మార్కులు వచ్చాయి. అంటే 100 మార్కులకు 17 మార్కులు వచ్చాయి. డిస్టింక్షన్ అంటే 75, ఫస్ట్ క్లాస్ అంటే 60, సెకండ్ క్లాస్ అంటే 50, ఆర్డినరీ పాస్ అంటే 35. కానీ చంద్రబాబు ప్రభుత్వానికి 17 మార్కులే వచ్చాయి. కాబట్టి ఇది ఘోరంగా ఫెయిల్ అయినటువంటి గవర్నమెంట్. ఎన్నికలకు ముందు ఈ యొక్క సినిమా ఉంది, మోహన్ బాబు సినిమా, తప్పు చేసి పప్పుకుడు, దాంట్లో ఒక పాట ఉంది, ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు మొత్తమామిడి పండన్నాడే గంగరాజు అని. ఎన్నికలకు ముందు ఏమేమో చెప్పి అధికారంకి వచ్చినాక ఏమీ అమలు చేయకుండా ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే విధంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభకర్ణ నిద్రపోతుంది. కాబట్టి ఆ కుంభకర్ణ నిద్ర నుండి లేపేదాని కోసం ఈరోజు ఏపీసీసీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ల వద్ద ఈ తాళీ బజావో, కుంభకర్ణను లేపాలంటే సౌండ్ కావాలి కదా, అందుకోసం వచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర లేచి ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో మిగతా 5 పథకాలు ఎప్పటి నుండి అమలు చేస్తారో స్పష్టంగా హామీ ఇవ్వాలి. లేకుంటే రాబో రోజుల్లో ఏపీసీసీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ప్రజల్లో మిమ్మల్ని నిలదీయడం జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హెచ్చరిస్తూ ఉంది.